అందరూ తీసుకున్నారనుకుంటా. ఏందో జంపులు గింపులు అవుతుంది బిడ్డ. సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. పెద్ద స్పైక్ ఏదే, స్పైక్ ఏదే, స్పైక్ ఏదే. మాకు ఆపోజిట్ వస్తాయా స్పైక్ అంటే? హలో తెలుగు ప్లేయర్స్, బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇదైనా ఎవరైనా కొత్తగా చూస్తున్నాం మన ఛానల్ కి, ఎవరైనా కొత్తగా వచ్చినా వెళ్ళి కంటెంట్ ఉండి కంటెంట్ మెసేజ్ సబ్స్క్రైబ్ చేసి లేట్ చేయకుండా అది వెళ్ళగలుగుతుంది. ఫస్ట్ ఈ రోజు డే 26 ఆఫ్ 90 డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ రోజు మనకు ప్రాసెస్ ఉందండి. అండ్ దీనితో పాటు ప్రీవియస్ గా సో వరుసగా 5 డేస్ తర్వాత వినింగ్ స్ట్రీక్ బ్రేక్ అయిందని వీడియో చేశాను. బట్ అది ఎడిటింగ్ అవ్వలేదండి. సో డ్యూ టు మన ఎడిటర్ కొంచెం బిజీ చేయలేదు ఇష్యూస్ వల్ల. సో ఇది కలిపి చేసేస్తాను. సో ఈ రోజు కూడా మనకి ఏంటి, అగైన్ నాకు ఈ 0.5 అనేది ఇంపార్టెంట్ లెవెల్. సో ప్రీవియస్ గా బాటమ్ నుంచి నేను ఇంకా స్టిల్ ఇది బయటకే చూస్తున్నాను, సెల్లింగ్ చూడటం లేదని ఒక ప్లాన్ చేశాను. సో దానికి తగ్గట్టే ట్రై చేశాను, అవ్వలేదు పని. ఇక్కడ నుంచి మళ్ళీ సమ్వాట్ మూమెంట్ వచ్చింది. అండ్ ఈ రోజు ఎక్స్పైరీ కాబట్టి పెద్ద మూమెంట్ లేదు. ఆ టికే వల్ల అసలు కొట్టేసింది. సో ఇది యూట్యూబ్ లైవ్ కూడా చేశాను. ఓకే, లాస్ అయితే తీసుకున్నాం. అగైన్ మనం రికవర్ వస్తాం, కంబ్యాక్ ఇస్తాం, గట్టిగా ఇస్తాం. అండ్ ఈ రోజు కంబ్యాక్ అనేది చూపిస్తానండి. ఎలాంటి కంబ్యాక్ అంటే, సో ప్రీమియం గ్రూప్ లో సేమ్ మా స్టూడెంట్స్ కి షార్ట్ గోల్డ్ అని పెట్టానండి. సో విత్ $64 0.1 తో నేను తీసుకున్నాను. అది ఆల్మోస్ట్ 1:6 అండి. సో 64 స్టాప్ లాస్ తో 317 స్టాప్ లాస్ అయితే టార్గెట్ అయితే కొట్టింది. సో నేను అది ట్రైనింగ్ చేస్తూ హిట్ చేస్తున్నాను దీంట్లో. సో పర్ఫెక్ట్ రిజల్ట్ దీంట్లో పోయింది. దాంట్లో ట్రిపుల్ వచ్చింది. ఓకే, సో ట్రిపుల్ ఏం ఎక్కువ వచ్చింది. సో చాలా మోర్ దాన్ ఎక్కువ వచ్చింది. బట్ మీకు ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నారు, రిస్క్ మేనేజ్ అయితే సో పర్ఫెక్ట్ రిజల్ట్ ఏదో వస్తాయి. అదర్వైజ్ ఇదే ఇండియన్ మార్కెట్ ఇదే ట్రేడ్ నేను కానీ ట్రేడ్ తీసుకుంటే ఇది నాకు ఎస్ఎల్ కొట్టేసి ఉంటుంది డ్యూ టు ఆప్షన్ డికే వల్ల. ఆ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, బట్ యాక్సెప్ట్ చేయాలి నేను పెట్టే చిన్న స్టాప్ లాస్. బట్ సో క్రిప్టోని ఇది ప్యారల్ గా చేసుకుంటే మనం మంచి ప్రాఫిట్ లో ఉండాలని ట్రై చేస్తాం. అండ్ ఓవరాల్ గా చూసుకుంటే సో అగైన్ నేను 2200 700 అయితే ప్రాఫిట్ లో ఉన్నాను. సో 1100 ని 2700 చేశాను. ఓకే, అగైన్ ఒక ట్రేడ్ నడుస్తుంది, దట్ కాస్ట్ పట్టేశారు అంటే. సో ఎందుకంటే ఈ పుల్ బ్యాక్ కదా, ఆల్రెడీ ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాం, నేను ఇక్కడ బుక్ చేస్తాను. అగైన్ ఇక్కడైతే పుల్ బ్యాక్ వచ్చింది, చిన్న ఎస్ఎల్ పెట్టాను. ఇప్పుడు ప్రాఫిట్ వచ్చిందంతా కాస్ట్ పెట్టాను. సో ఇదేంటి, ఒక మంచి రిస్క్ మేనేజ్మెంట్, రిస్క్ రివార్డ్ ఉంటే పర్ఫెక్ట్ రిజల్ట్ వస్తాయన్నదానికి రీజన్. ఓకే, సో ఇది గైస్ వీడియో. ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కోర్స్ 5th నుంచి స్టార్ట్ అవుతుంది. సో న్యూ లైవ్ ట్రేడింగ్ బ్యాచ్ 90 డేస్ మెంటర్షిప్ బ్యాచ్ న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్ వాట్సాప్. అగైన్ మళ్ళీ జంప్ అయింది. చలో, 5 పాయింట్లు కూడా మనకు మిగిలి ఉంటాయి హ్యాపీగా. స్టాప్ లాస్ ఏం లేదు గైస్, జస్ట్ అంతే. 160 పెట్టండి, 159 పెట్టుకుంటున్నాను నేను. గైస్ మీరు ఎక్కడ తీసుకున్నా సేమ్, 165 తీసుకున్నా 159 పెట్టుకోండి, ఎక్కువ పెట్టద్దు. ఒక్క క్యాండిల్ కూడా వచ్చేస్తుంది. సో మీరు రెడీగా ఉన్నాను. స్ట్రిక్ట్లీ ఎస్ఎల్ గైస్. ఓకే, స్ట్రిక్ట్లీ టార్గెట్ అంతే. టార్గెట్ సేమ్ అండి. సో 180 మినిమం టార్గెట్, అంతకన్నా ఒక్క రూపాయి కూడా తక్కువ తీసుకోవద్దు. 1:1 మినిమం. తర్వాత ఇంకా మూమెంట్ బట్టి మనం మేనేజ్ చేసుకోవచ్చు, ట్రైలింగ్ చేసుకుంటా. అందరూ తీసుకున్నారనుకుంటా. ఏందో జంపులు గింపులు అవుతుంది బిడ్డ. సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. పెద్ద స్పైక్ ఏదే, స్పైక్ ఏదే, స్పైక్ ఏదే. మాకు ఆపోజిట్ వస్తాయా స్పైక్ అంటే? అందరు గ్రీన్ వస్తే సాయిరామ్ సాయిరామ్ అనుకుంటున్నారు కదా. ఆ రెడ్ రాగానే ఏముందిలే పడుకో అంటారు. బ్రో అట్లాగే ఉంది మార్కెట్ కూడా, ఒక్క సెకండ్లో అన్నీ మారిపోతున్నాయి. కిందకి పైకి, కిందకి పైకి. బట్ చిన్న ఎస్ఎల్తోనే వెళ్తున్నాం. సో ఎటువంటి రిగ్రెట్ పెట్టుకోవద్దు, ప్రశాంతంగా ఉండండి, భయపడద్దు. ఇక్కడ ప్యానిక్ అయితే మీకు ఏం వచ్చేది కాదు. మీ లాస్ నేను ఫిక్స్ అయిపోయాను. ఓకే, నా లాస్ నాకు తెలుసు. దానికన్నా సో ఇంక ఎక్స్ట్రా రాదు, నాది కంట్రోల్లో ఉన్నా. ఓకే, అయితే టార్గెట్ కొట్టించుకుంటాం, లేదంటే స్టాప్ లాస్ కొట్టించుకుంటాం. అంతే. నీ స్టాప్ లాస్ ఫస్ట్ తీసుకో. ఒక్కొక్క ఎవ్రీ 10 సెకండ్స్కి ఒక్కొక్క ఎమోషన్ అంతే. ఇప్పుడు ఆ గ్రీన్ రాగానే సాయిరామ్ అంట, రెడ్ రాగానే సాయిరామ్ అంటున్నా. రెండు సాయిరాములే, కాకపోతే ఈ మధ్యలో చాలా మోటివేట్ చెయ్యన్నా చాలా. ఏముంది బ్రో, మోటివేషన్ ఏముంది బ్రో? మీరు ఏం మోటివేషన్ ఏం అవసరం లేదు. మీ లాస్ మీరు తీసుకోవడానికి యాక్సెప్ట్ చేయండి, ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి. ఏదో నేను ఆ లాస్ నేను ఫిక్స్ చేశాను, చార్ట్లో పెట్టాను, డన్. ఓకే, 10 రూపీస్ ఎస్ఎల్ డన్.
మీ స్టేటస్ సూపర్ సార్, హౌ వాస్ ద ఎక్స్పీరియన్స్? ఓకే, నిన్నటిదండి చాలా బాగుందండి. అండ్ ఈ లెవెల్లో సో నేను ఇంకొకటి మ్యాక్సిమం ట్రై చేసింది కూడా, ఫస్ట్ థింగ్ ఇక్కడ నేను ఒక ఎంట్రీ చెప్తాను చూడండి. ఓకే, సో నేను స్టిల్ బయ్యింగ్ ఉన్నాను దేనికి అనేది మీకు క్లారిటీ వస్తుంది. ఈ లెవెల్లో స్టిల్ నేను బయ్యింగ్ ఉన్నాను గైస్. ఓకే, ఎప్పుడైతే 0.3 ఈ జోన్ కూడా ఉంది, ఇంపార్టెంట్ ఏరియాస్ కూడా ఉన్నాయి. సో ఈ రేంజెస్ మీద నేను ట్రై చేస్తున్నాను. అండ్ ఇంకొకటి, ఈ 5 మినిట్స్ ఇలా ట్రేడ్ తీసుకుంటే నేను ఇలా స్టాప్ లాస్ పెట్టలేను. లాంగ్ పొజిషన్ అందరు చేసే ట్రేడింగ్ స్టైల్ ఏంటంటే ఇది స్టాప్ లాస్ పెడతారు, టార్గెట్ ఇది బాగానే ఉంటుంది. కాకపోతే అది పొజిషనల్ ఆప్షన్ బయింగ్ లో నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి సో నేను ఒక చిన్న రిస్క్ తీసుకుంటా. అయిందా అవలేదు చూడండి ఎంత పెద్దది నాకు అగేన్స్ట్ పోయింది. ఓకే, ఇట్స్ ఓకే. నేను ఇక్కడ కట్ చేయకపోతే నేను 30 అంటే యావరేజ్ చేసుకున్న వాళ్ళకి ట్రేడింగ్ ఇలా ఉంటది. బ్రో అది సింపుల్ ఎలా బ్రో. బ్రో ఈరోజు మీద ఈరోజు ఒక రోజులో పోయిండేది మా అంటే 2 రోజుల్లో వచ్చేస్తుందేమో. ఆ, రికవర్ అనే మాట వద్దు కానీ అది 2 రోజుల్లో ఒక్క బ్రో వస్తుంది ట్రేడ్ అది. ఇలాంటి ట్రేడ్ లో కాన్సెప్టే కూడా పెట్టు. వస్తది. అంతేగాని ఒక రోజులో పోయింది ఒక రోజులో రావాలి. ఇప్పుడు లాస్ట్ వీక్ 5 డేస్ కొట్టాం, నాది 14,000 ఎంతో ఉంది ప్రాఫిట్. మ్మ్. ఓకే, సో దాన్ని నేను ఈ వారం కూడా 14,000 రావాలని, ఇప్పుడు 14,000 వచ్చిన రోజు మనమేమి ఎందుకు ఎంత ఇచ్చావు మాకు, మామూలుగా వీక్లీ 7,000 రావాలి కదా అని అనలేదు కదా. సో దాని గురించి పట్టించుకోకండి. జనరల్గా కూడా అదే అందరికీ సో చెప్తున్నాను అందరికి నేను, ఇదే చెప్తున్నాను. ఓకే. స్టాక్ మార్కెట్లో పోయింది రావాలని అనుకోకండి. నిన్న 3,000 పోయింది, ఈ రోజు 1,500, రేపు 1,500 తెచ్చుకున్నాం అనుకోండి, అయిపోయింది అది అంతే. వస్తుంది. ఏమంటే ఎంత నాకు కూల్గా ఉంటే నాకు అంత కూడా తొందరగా లాస్ట్ అంత వీక్ బాగా ట్వంటీ ఫైవ్ వస్తుంది. థౌసండ్ వచ్చింది బ్రో. బ్రో 25,000. నాకు కూడా 25,000 వచ్చింది లాస్ట్ వీక్. అది ఏదైనా ఒక్క ట్రేడ్ మనం సక్సెస్ అయితే ఇది అంతా పోతుంది ఇది అంతే. ఇది పోతుంది. అది ఒకటే అది కాదు, అది నేను ఒకటే ఏం కాదు. చెప్తానంటే అది ఏం చెప్తానంటే అలాగా ట్రేడ్ వచ్చినప్పుడు మనం ఆ ట్రేడ్ లో ఉండాలి. మనం ఏం చేస్తామంటే అలాగా ట్రేడ్ ఒక 20 పాయింట్స్ 30 పాయింట్స్ వచ్చిన ట్రేడ్ లో మనం 10 పాయింట్స్ లో ఎగ్జిట్ అవుతాం. దాని వల్లే మనం మాత్రం సమ్ ఇప్పుడు టైమ్స్ ఆ, ప్రవర్జన్ పర్లేదు కింద బ్రో. టెన్ ఇక్కడ లాస్ ఇక్కడ టెన్ అవుతాం. జై పాయింట్స్లో నేను రెండు ఎగ్జిట్ అయినా, చెప్తాను, ఇక్కడ 20 పాయింట్స్లో 2 పాయింట్స్, ఎగ్జిట్ అయినా 2 పాయింట్స్ నిదానంగా రికవర్ అవుతుంది చెప్తాను. అంతే. ఇప్పుడు 2 పాయింట్స్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఓకే మీరైతే ఓకే. రెగ్యులర్ గా 1:1 బుక్ చేస్తున్నారు కదా, మీ 2 ట్రేడ్లు టార్గెట్ వచ్చినా సో ఈ రోజు లాస్ కవర్ అయింది అనుకోండి, 1:1 బుక్ చేసుకోవాలి. ఇప్పుడు నాలాంటి ట్రేడర్స్ ఏం చేస్తారు, నేను యాజ్ యూజువల్ సో ఇలా మూవ్మెంట్ వచ్చినప్పుడు నేను కాస్ట్ కాస్ట్ పడేస్తాను. అయితే సో 1:2 3 అలా ప్లాన్ చేస్తాను. ఓకే, అవును. నాకు 3 ట్రేడ్లు ప్రాఫిట్ లాస్ అనేది ఒక ట్రేడ్లో కవర్ అవుతుంది. కానీ అందరూ చేయాలని లేదు, కొంతమంది 1:2 స్ట్రిక్ట్లీ ఫాలో అవుతారు. వాళ్ళకి ఏంటి, ఈ 2 ట్రేడ్లు కలిపిన వచ్చిన లాస్ ఒక ట్రేడ్లో కవర్ అయిపోతుంది. ఈ 1:2 ఏంది, 2 ట్రేడ్లు కలిపిన ట్రేడ్ ప్రాఫిట్ వస్తే వీళ్ళకి కవర్ అవుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఈ గ్యాప్ లో చేసే మిస్టేక్స్ ఉంటాయి చూడండి. ఓకే, రికవరీ అనే ఒక కాన్సెప్ట్ పెట్టారంటే అండి మీరు, సో అసలు ఇది బ్యాక్ టు అసలు ట్రేడింగ్ వదిలేసి మళ్ళీ గ్యాంబ్లింగ్కి వెళ్ళిపోతున్నట్టు. ఓకే, ఈ రోజు ఏం జరిగింది, సో నేను 15 పాయింట్స్, నాకు 15 పాయింట్స్ అనుకున్నాను, సో మీకు వచ్చి అది 19 పాయింట్స్ అలా అయిపోయింది. ఓకే, సో ఎక్స్టెండ్ అంటే యావరేజ్ గా ఒక 15 to 20 పాయింట్స్ అనుకున్నాను. ఒక్క ట్రేడ్ అండి, 1:1 వచ్చి 2 ట్రేడ్లు కొట్టినా మీరు కవర్ అయిపోతారు. ఓకే, రికవరీ అవును. కాన్సెప్ట్ ఏంటి తేవద్దండి, రేపు ప్రశాంతమైన మళ్ళీ స్టార్ట్ చేయండి. ఓకే, అంతే. బ్రో మార్కెట్, బ్రో నేను నిఫ్టీ 50లో కాల్ సైడ్ కొన్నాను, మార్కెట్ అప్ సైడ్ ఛాన్స్ ఉందా? బ్రో నేను చెప్పాను కదా బ్రో, ఈ 0.6 అండ్ 0.5 లెవెల్ అండ్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ సపోర్ట్. సో చాలా ఇంపార్టెంట్ ఏరియాస్ ఉన్నాయి. ప్రీవియస్ గా ఉన్న రెసిస్టెన్స్ బ్రేక్ అయ్యి సో ఇప్పుడు చేంజ్ ఇన్ పొలారిటీ చేసుకున్నది. సో ఇక్కడ కూడా నేను స్టిల్ బయింగే ప్లాన్ చేసిన ఈ క్యాండిల్లో. కాకపోతే ఇంత పెద్ద క్యాండిల్ వచ్చినప్పుడు సో నా మల్టిపుల్ ఎస్ఎల్ కొట్టాయి, 2 టైమ్స్ 2 ట్రేడ్స్ తీసుకున్నాను, యాక్సెప్ట్ చేశాను, వదిలేశాను అంతే. స్టిల్ ఈ లెవెల్స్ బ్రేక్ అవ్వనంత వరకు నేనైతే సెల్లింగ్కి వెళ్ళను. స్టాప్ లాస్ హిట్ అయిని కూడా ఒప్పుకోరు తెలుగు ట్రేడర్ రాధిక. బ్రో ఇక్కడ ఎవరు ఒప్పుకోవాలి అనే రూల్ లేదు బ్రో. నాదేంటి, నా మెయిన్ కోర్ కాన్సెప్ట్ ఏంటంటే నేను ఎలా అయితే ట్రేడ్ చేస్తానో అలా మీ ముందు చేయాలి, నా స్టూడెంట్స్ చేయాలి అంతే. ఇక్కడ దాపెట్టుకుంటే నేను లాస్ దాపెట్టుకున్నాను అనుకోండి, నాకు వచ్చేది ఏముందంటే ఒక స్టూడెంట్ ఎక్స్ట్రా వస్తాడు. కానీ నా స్టూడెంట్స్ నన్ను ఆ, ఇలా చూడరు కదా, అరే వీడు స్కామ్ చేశాడు. ఓకే, వీళ్ళే నమ్మరు, అప్పుడు బయట వాళ్ళు నమ్మి ఏం యూజ్ అండి. ఓకే, నన్ను ఈచ్ అండ్ ఎవ్రీ వన్ నమ్మాలి, అది లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా. నాకు బాగాలేదండి ఈ మంత్, నేను బాగాలేదు అనుకోండి, యాక్సెప్ట్ చేశాను, తీసుకోవాలి. బ్రో మీరు యూట్యూబ్ నుంచి నేర్చుకున్నారా? నాకు యూట్యూబ్ నుంచి ఏం వచ్చింది బ్రో, ఏం రాలే.
నాకు లాసెస్ తప్ప యూట్యూబ్ నుంచి నాకేం రాలా. నాకు ఎవరో ఒక ప్రాపర్ మెంటర్ అంటే రియల్ టైం నన్ను గైడ్ చేసేవాడు ఒక్కడు దొరకలా. నాకు లాసే వచ్చాయి. బ్రో మీది జెన్యున్ ఛానల్ బ్రో. సో ఈ ఒక్క పాయింట్ బ్రో, ఈ ఒక్క కామెంట్, ఈ ఒక్క మెసేజ్ కోసమే నేను ఇంత పోరాడతా. ఎవ్రీథింగ్ నేను చెప్పడానికి ట్రై చేస్తా. బ్రో ఇంకొకటి బ్రో, సిగ్గు లేకుండా 2 స్టాప్ లాస్లు కొట్టిన తర్వాత డన్ ఫర్ ద డే పెట్టుకొని ఏంటి, నేను స్టిక్ ఆన్ అయిన రూల్స్ కి సో అందరి చేత కిల్ స్విచ్ లాంచ్ చేస్తా. మేబీ నేను ట్రేడ్లు తీసుకుంటే పుట్ సైడ్ లో ఓకే ఆఫ్టర్ 2 ట్రేడ్స్ కూడా మేబీ రికవర్ అయ్యి ఉంటుందేమో. కానీ నేను యాక్సెప్ట్ చేసి అందరి ముందు నేను ఈరోజు లాస్ తీసుకున్నాను అని చెప్పి కిల్ స్విచ్ ఆన్ చేసి వెళ్ళిపోతున్నా. నేను ఇంకొక ట్రేడ్ కూడా మీకు ఇవ్వాల. ఓకే ఇంకొక ట్రేడ్ ఇస్తే అది 1:2 వచ్చింది అనుకోండి, ఈక్వల్ అయిపోయిందని చెప్పుకోవచ్చు కదా. కానీ నా డే రిస్క్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయిందో అంతే డన్. నా 2 స్టాప్ లాస్లు కొట్టే అయిపోయింది. గతం టట్టా గుడ్ బై గయా. ఓకే ఇప్పుడు నేను ప్రాఫిట్లు తీసుకొని నేను ఏమి ఎవరిని ప్రూవ్ చేయాలి? సో నేను ఇలాగే చెప్తాను, మీకు నచ్చినా నచ్చకపోయినా. ఓకే సో కొంతమందికి సో ఏంటి లాస్ తీసుకున్నాడు అంటాడు. లాస్ తీసుకున్నా, నేను రేపు కూడా వస్తా. మీరు నేను పోయిన ప్రాఫిట్లు ఓకే నాకు నేను 2 ట్రేడ్లు పోయాయి, 2 ట్రేడ్లు నాకు ప్రాఫిట్ వచ్చేంత వరకు మీతో కంటిన్యూ అవుతా. ఓకే వితౌట్ ఛార్జెస్. అది మళ్ళీ నేను ముందే చెప్తున్నా. ఓకే అది ఎప్పుడు వర్క్ అయితే అప్పుడు. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో మీరు మీలాంటి వాళ్ళు చాలా తక్కువ చూసారు. 0 థ్యాంక్ యూ. సో ఇది గైస్ వీడియో. ఇంకా ఎవరైనా లైవ్ ట్రేడింగ్ కి కోర్స్కి జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వండి. లింక్ ఇన్ డిస్క్రిప్షన్, వాట్సాప్ కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే, హ్యాపీ వీకెండ్.